జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి. 10 ఏళ్ల పాటు నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీస్తున్న ఓటర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అది చాలదన్నట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లలో ఆగ్రహానికి కారణమయ్యాయి. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే సిలిండర్లు, రేషన్ కార్డులకు సన్నబియ్యం లాంటి పథకాలు వేస్ట్ అని, వాటిని ఎత్తేయాలనే కోణంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మాట్లాడుతూ మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారని, ఊరికే బయట తిరగాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా పని లేకనే ఊళ్లు తిరుగుతున్నారని నోరు జారారు. దీంతో నియోజకవర్గంలో మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక తమ కడుపు నింపేందుకు రేవంత్ సర్కార్ సన్నబియ్యం ఇస్తుంటే దాన్ని కూడా బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నారనే చర్చ మొదలైంది. 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఓటర్లు గుర్తు చేస్తున్నారు. దీంతో ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రచార సభలోనూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సన్నబియ్యం పథకంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఓటర్లలో ముఖ్యంగా పేద వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి తమను పట్టించుకోకపోగా ఇప్పుడు ఇలాంటి కమెంట్లు ఎలా చేస్తారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వ్యాఖ్యలతో మరింత ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూసి బీఆర్ఎస్ బేజారైంది కూడా. ఈ పరిస్థితుల్లో తాము గెలుపు సంగతి పక్కన పెడితే గౌరవప్రదమైన ఓటమి సాధిస్తే చాలని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.